హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇంద్రాదేవి కావ్యని పిలిచి తన దగ్గర ఉన్న నగల బాక్సులు 2 బాక్సులను అయితే కావ్య చేతికిస్తుంది. ఏంటమ్మమ్మ ఇవి అని అడిగితే, ఇంకా నా దగ్గర దాచాలని చూడకు, మీ అమ్మమ్మగా నేను నీకు తోడుగా ఉంటాను, వీటిని తీసుకో అని చెప్పి కావ్యకైతే ఆ బాక్సులని ఇస్తుంది. ఇక తర్వాత రోజు ఉదయం అనామిక సామంత్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటనామిక ఇదంతా? రాజ్కి 100 కోట్ల నష్టం తెచ్చి పెట్టినా గానీ ఇంకా అంత నిక్కచ్చంగా బిజినెస్ని రన్ చేస్తున్నాడే తప్ప ఎక్కడ దివాలా తీయడమే లేదు అని అంటే, నువ్వేం కంగారు పడకు సామంత్, ఇప్పుడు నేను వేసే ప్లాన్తో మనం అనుకున్నదంతా జరుగుతుంది అని అనామిక అంటే, ఏంటది అని అడుగుతాడు సామంత్. రాజ్ వాళ్ళు ఆస్తులని తాకట్టు పెట్టి అప్పులు చేసి ఆస్తుల్ని తాకట్టు పెట్టారని న్యూస్ని బయటికి చెప్పేద్దాం. అప్పుడు మనం అది చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి రుద్రానికి కాల్ చేసి, ఇప్పుడు నేను మీకు ఒక గొప్ప అస్త్రాన్ని పంపిస్తున్నాను, దీన్ని బట్టి మీరు ఆస్తులే సంపాదించుకుంటారో ఇంట్లో బీభత్సమే సృష్టించుకుంటారో, ఏం చేసుకుంటారో చేసుకోండి ఆంటీ, చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. దాంతో రుద్రాణి అయితే అనామికకి ఏదో గొప్ప అస్త్రమే దొరికినట్టుంది, దీన్ని యూజ్ చేసి ఇంట్లో చాలా పెద్ద బీభత్సం సృష్టించి ఎలా అయినా సరే కావ్య చేతిలో నుండి ఆస్తి లాక్కొని ఈ ఇంట్లో నుండి ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయి మా లైఫ్ మేము బ్రతకాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు అని అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రుద్రాణి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.